మంత్రి రోజా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా కారుకూతలు కూస్తూ చివరికి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలాను ఉద్దేశించి కూడా కారుకూతలు కూసినప్పటికీ రోజాకి నగరి సీటు చింపేసినట్టుగా తెలుస్తూ ఉంది. సర్వే రిపోర్టులు అంటూ రోజా ముందు పెట్టి నీకు సీటు లేదంటూ జగన్మోహన్ రెడ్డి రోజాకి ఊహించినటువంటి భారీ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు రోజా కాంగ్రెస్ గూటికి చేరుతుందా, షర్మిల రాణిస్తుందా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన మంత్రి రోజా గురించి మనందరికీ తెలుసుంటే ఆవిడ మంత్రిగా ఏదో విపరీతంగా ఊడబొడిచేసింది, మంత్రిగా అభివృద్ధి చేసింది, టూరిజం శాఖ ఏదో పొడిచిందని కాదు. కారు కూతలు కుయ్యటం, పొద్దున్న లేస్తే తిరుమల దర్శనంపేట కోట్లాది రూపాయలు పేరిట కోట్లాది రూపాయలు దోచుకోవటం, అదేవిధంగా తిరుమలలో ప్రెస్ మీట్ పెట్టి సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, మానవ లేకుండా, మర్యాద లేకుండా తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదనేటువంటి అంశాన్ని కూడా విస్మరిస్తూ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కారు కూతలు కూస్తూ జగన్మోహన్ రెడ్డిని సంతోషపరిచేటువంటి ఈ యొక్క రోజాకి తాను ఎన్నాళ్ళు నమ్మి, సరే రోజాని ఆయన ఎందుకు వాడుకుంటాననేది మనందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో ఉమ్మారెడ్డి గారు కూడా చెప్పడం మైకులో విన్నాం మనం. చంద్రబాబుని తిట్టమన్నాడు జలగో అని చెప్పటం అంటే నీ బతుకేంటంటే కేవలం ఎదుటి వాళ్ళని తిట్టడం కోసమే కూజా అని చెప్పే నేను రోజాని అందరూ అంటున్నారులే. కానీ సరే ఏది ఏమైనప్పటికీ ఇన్నాళ్ళుగా రోజాని అన్ని రకాలుగా వాడుకోవటం అంటే కారు కుత్తలు కుప్పించాడు అందరి మీద. అయితే ఏకంగా ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఈ రోజాను ఉద్దేశించి, తన అవినీతిని ఉద్దేశించి రోజా కుటుంబ సభ్యులు, రోజా భర్త సెలవుమణి కానివ్వండి, అదే పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా రోజా సోదరులు కానివ్వండి, వీళ్ళు చేసినటువంటి అవినీతి అరాచకాలు, భూదందాలు, అదేవిధంగా మట్టి మాఫియా మీద ఏదైతే రోజా గారు కోట్లాది రూపాయలు సంపాదించారో, సరే తిరుపతి దర్శనాల మీద కూడా ట్రిప్కి 50 మంది తీసుకెళ్సి ఉంది, మనిషి దగ్గర 20,000, మొత్తానికి 5 సంవత్సరాల మీద భారీగానే కోట్లాది రూపాయలు దోషిందని టాప్ ఉంది. అది వేరే విషయం. దాని మీద ఎంక్వైరీ రాబోయే రోజుల్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నాబోటోళ్ళు కూడా పోరాటం చేస్తారు, అది వేరే సబ్జెక్టు. అయితే ఇప్పుడు రోజా గారికి నగర్లో ఫుల్గా బ్యాడ్ నడుస్తుంది. గతంలో కూడా 3-4 సార్లు ప్రెస్ మీట్ పెట్టి రోజా గారు ఏడవటం మీ అందరికి కూడా తెలుసు. నేనేం కొత్తగా చెప్పట్లా, నేనేం కల్పించి చెప్పట్లా. నాకు సొంత పార్టీ వాళ్ళే ఎన్నుపోటు పడుతూ ఉన్నారు, సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే నాకు నగరంలో డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ గలబా చేస్తూ ఉన్నారు, నా పొరుగు తీస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆవిడే ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏడ్చినటువంటి ఘటనలు కూడా మనందరం చూసాం. అయితే ఇప్పుడు రోజా గారికి అక్కడ ప్రథమంగా పెద్దిరెడ్డి గారి వర్గం సహకరించట్లా, అదేవిధంగా రెడ్డివారి చక్రపాణి రెడ్డి గారు అని చెప్పి ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం చైర్మన్గా ఉన్నారు, ఆయన సహకరించట్లా. అదేవిధంగా అనేక మంది కౌన్సిలర్లతో, సర్పంచ్లతో, ఎంపీడీసీలతో, ఎంపీపీలతో, జడ్పీడీసీలతో కూడా రోజా గారికి సఖ్యత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి బాను దాదాపు 30,000-40,000 మెజార్టీతో నగరంలో గెలుస్తాడనేటువంటి రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి ముందుకు రావడంతో ఇక ఏం చేయాలో తెలియక, అంటే ఇటీవల కూడా షర్మిలా గారు ఈవిడ చేసినటువంటి తప్పులను ప్రశ్నించారని చెప్పి షర్మిలా గారిని కూడా కారు కూతురు కూసేసింది ఒక రోజా గారు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అనేది కూడా మర్చిపోయి, సరే వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు, రాజకీయపరమైనటువంటి వివాదాలు వచ్చాయి, కాదనట్లే. ఎందుకు జగన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెమ్మలకి ఏదో పీకుతానంటాడు, కానీ సొంత అక్కచెమ్మలేమో ఆయనతో ఉండరు, తల్లి చెల్లి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడేదో రాజకీయంగా మాట్లాడింది. గతంలో ఈవిడేగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జైల్లో ఉంటే 3,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ఆ పార్టీని బతికించింది షర్మిలా గారేక. ప్రతి నియోజకవర్గానికి కాలికి బల్పం కట్టుకొని తిరిగి ఎండనక, వాననక, పగలనక, రాత్రనక పాపం ప్రచారం చేసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం. ఒక ఎంపీ సీట్ ఇవ్వకూడదా? రాజశేఖర రెడ్డి సంపాదించినటువంటి ఆస్తిలో సగభాగం వాటా అతను చెప్పింది, దాని ప్రకారం ఇచ్చి ఉండొచ్చు కదా. సరే ఇతని లాజిక్ ఏంటంటే నా ఆస్తులన్నీ కూడా కేసుల్లో అటాచ్ అయిపోయినాయి కాబట్టి నేను నీకెట్టిస్తా, మిగిలింది అదే కదా, అదే ఇద్దరం పంచుకోవాలి, అసలు పంచుకునేది ఏంది, మొత్తం నాదే కదా అంటడంత అది కుటుంబం కూడా, దాని గురించి తర్వాత పోదాం. అయితే ఈ రోజా గారు షర్మిలా గారిని ఉద్దేశించి విపరీతమైనటువంటి కారు కూతలు కూశారు. అయితే ఇప్పుడు నగర్లో ఓడిపోతామనేటువంటి రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి రోజా ముందు పెట్టి ఇక నీకు నగర సీటు లేదని లేపేసినట్టుగా తెలుస్తోంది. మధ్యలో ఒంగోలు ఎంపీగా పంపిస్తానని ఆలోచించినప్పటికీ ఒంగోలు ప్రజలు ఈవిడిని మా దగ్గరకు పంపిస్తే మా పరువు పోతుంది ఓటేస్తే, దయచేసి మా దగ్గరకు వద్దని చెప్పి ఒంగోలులో ఉన్నటువంటి శాసనసభ్యులుగా పోటీ చేసేటువంటి శాసనసభ అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థులు దండం పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ప్రజాభిప్రాయాన్ని కాస్త కొస్త జనరల్గా ఇతను పట్టించుకోడు. బట్ ఇక్కడ మాత్రం 7 అభ్యర్థులు వ్యతిరేకించడంతో సరే ఒంగోలు వద్దు, ఇంక ఇది లేదు, నగరీ లేదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు రోజా గారికి దిక్కేంది, జనసేనలోకి పోలేదు, తెలుగుదేశం తీసుకోదు, కాంగ్రెస్ పార్టీకి పోవాలంటే మరి ఇప్పుడు షర్మిలా గారు ఏం చేస్తారు? షర్మిలా గారిని కూడా కారు కూతలు గుర్తివి. జగన్మోహన్ రెడ్డి లాజిక్ ఏంటంటే చాలామందితో
కొడాలి నానితో కానీ వల్లభనేని వంశీతో కానీ అంబటితో కానీ లేకపోతే అమర్నాథ్తో కానివ్వండి, వీళ్ళందరితో ఎందుకు బుద్ధులు తిట్టిస్తాయంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేనప్పుడు, ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఏ పార్టీకి పోకుండా ఉండడానికి, వీళ్ళకి ఈ పార్టీ మాత్రమే దిక్కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే పరిస్థితి ఏర్పరచడానికి వీళ్ళందరితో బూతులు తిట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆ బూతులు తిట్టమన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో తిట్టమన్నారని చెప్పి అనేక మందికి ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వని పరిస్థితికి దిగజారిపోయాడు జగన్.